అందరికీ నమస్కారం. నీ సహజ స్థితి నీ నిజస్వరూపం. నీ సహజ స్థితి అదే నీ సత్యస్థితి. నువ్వు తెలుసుకున్న జ్ఞానం, తెలివి, నీ మేధస్సు, నీ కళా నైపుణ్యము ఇవి అన్నీ నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ ఇవి అన్నిటికీ అతీతంగా నీ లోపల ఒక సహజ జీవ వ్యవస్థ నిరంతరము కొనసాగుతుంది. ఒక్కసారి గమనించు, నీ ఆకలి అది నీకు నేర్పించాల్సిన అవసరమూ లేదు. నీ నిద్ర అది స్వయంగా వస్తుంది. నీ శృంగార భావాలు అది నీ లోపల సహజంగా ఉద్భవిస్తాయి. అలాగే నీ సహజ ప్రేమ, నీ కరుణ, నీలో సేవాభావ తత్వము ఇవి ఎలాంటి జ్ఞానం వల్ల, తెలివి వల్ల, మేధస్సు వల్ల, కళా నైపుణ్యం వల్ల వచ్చినవు కావు. ఇవి నీ అసలు స్వభావము. నీలో సహజంగా దాగి ఉన్న సహజ స్థితులు అంటే నీ మనసు, నీ జ్ఞానం, నీ మేధస్సు ఇవి అన్నిటికీ అతీతంగా నీ జీవితం ఒక సహజ ప్రవాహంగా కొనసాగుతుంది. అది నేర్పినది ఎవరూ కాదు, అది నీ అసలు స్వరూపము. ఆ స్థితిలో ఏ ప్రయత్నము లేదు, ఏ బలవంతము లేదు, కేవలం సహజత్వం మాత్రమే ఉంది. అందుకే నీ నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణము ఏదో కొత్తగా పొందడం కాదు, కొత్తది తెచ్చుకోవడము కాదు. అది నీలో ఇప్పటికే గుర్తించకుండా దాగి ఉన్న ఆ సహజ స్థితిని గుర్తించడం మాత్రమే. నీ సహజ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సంపూర్ణంగా స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలిగే స్థితి నీది. అలా ఉంటావు. అదే నీ సత్యము, అదే నీ స్వరూపము.